హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు న్యాచురల్గా ఇంట్లో న్యూడిల్స్ రెడీ చేసుకుందాం. మా వారైతే చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నారు, చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే వాటర్ బాయిల్ అయిన తర్వాత న్యూడిల్స్ అందులో వేసుకుని ఒక 5 minutes మనం బాయిల్ చేస్తే సరిపోయేది. ఈరోజు వర్షం పడుతుంది, ఈవినింగ్ స్నాక్ ఏదైనా చేసుకుందాం అనుకుంటే సడన్గా న్యూడిల్స్ గుర్తొచ్చినాయి. మధు వర్ష వాళ్ళు న్యూడిల్స్ అడిగితే వాళ్ళ డాడీ తీసుకొచ్చి చేస్తున్నారు అనమాట. 5 minutes అయిపోయిన తర్వాత అయితే అవి బాయిల్ అయిపోతాయండి. తీసేసి మనం జల్లెడి గిన్నెలో వేసి మొత్తం వాటర్ పోయేటట్టు పెట్టుకోవాలి. తర్వాత మొత్తం పోసిన తర్వాత మళ్ళీ పైన కొంచెం చన్నీళ్ళు పోసుకోవాలి. తర్వాత మొత్తం గంజి మొత్తం పోయిన తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి న్యూడిల్స్ అవి రెడీ చేస్తుంది. నెక్స్ట్ కడాయి పెట్టుకుని కొంచెం అందులో ఆయిల్ వేసుకుని ఆనియన్స్, చిల్లీ, క్యారెట్, ఇంట్లో అయితే ప్రజెంట్ అవే ఉన్నాయండి. ఎందుకంటే మేము ఫస్ట్ ప్రిపేర్ అవ్వలేదు కదా న్యూడిల్స్ చేద్దామని, సో ఉన్న వాటితోటి ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా వీటిలో బీన్స్, క్యాబేజీ, క్యాప్సికమ్ కూడా అట్లా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే టమాటా సాస్, చిల్లీ సాస్ కూడా నేనైతే ఎప్పుడు యాడ్ చేయనండి. కొన్నింటికి యాడ్ చేయాలి తప్పదు అంటే కనుక టమాటో సాస్, చిల్లీ సాస్ కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటాను ఇంట్లోనే. సో ఇప్పుడైతే అవి కూడా లేవు, ఉన్న వాటితోటి న్యాచురల్గా న్యూడిల్స్ అయితే రెడీ చేస్తున్నారు, కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. 4 eggs అయితే తీసుకున్నాను నేను, 4 eggsతో చేస్తున్నాను తను. ఆనియన్స్, క్యారెట్ అన్నీ వేగిపోయిన తర్వాత సాల్ట్ కొంచెం, తర్వాత ఎగ్స్. ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే చక్కగా అందరికీ కడుపు నిండినట్టు ఉంటుంది. ఇంట్లో మనమే రెడీ చేసుకుంటాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే బయట ఎక్కువ తీసుకోను, ఏదైనా సరే ఇంట్లో పిల్లలకి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. బయట మనీ కూడా వేస్ట్, హెల్తీగా కూడా ఉండదు. సో ఎగ్స్ అన్నీ ఇలా స్మాష్ చేస్తారు. తర్వాత వెజిటేబుల్స్, ఎగ్ అంతా ఇలాగా స్మాష్ చేసి అల్లం పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, మ్యాగీ మసాలా కూడా ఒక 3 packets యాడ్ చేసుకున్నారు. మసాలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో అన్నీ మనం ఎంత ప్రిపేర్ చేసేసినా కానీ మ్యాగీ మసాలా టేస్ట్ అయితే అంత రాదు, చాలా బాగుంటుందండి. మ్యాగీ మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది. సో అంతే అయిపోయింది. ఇట్లా మొత్తం అయిన తర్వాత స్మాష్ చేసుకున్న తర్వాత న్యూడిల్స్ తీసుకుని మనం ఇలా యాడ్ చేసేసి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని చూడండి. న్యూడిల్స్ ఒక్కొక్కటి అసలు అంటుకోవట్లేదు, చాలా బాగుంటాయి అవి. అట్లా మనం ప్రిపేర్ చేసుకునే దాన్ని కూడా చాలా బాగా కరెక్ట్గా చేసుకోవాలి. ఎక్కువ కుక్ చేసుకోకూడదు. కుక్ చేసిన తర్వాత మళ్ళీ చన్నీళ్ళతో కూడా అవి క్లీన్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి అవి రెడీ చేసి పెట్టుకొని ఇట్లా ఎగ్, ఆనియన్స్, తర్వాత న్యూడిల్స్ అన్నీ కలిసి మొత్తం కలిసిపోయిన తర్వాత కొంచెం లాస్ట్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోయేది. తన టేస్ట్ కూడా చూస్తున్నారు, చాలా బాగుందంట. సో నిజంగానే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా న్యాచురల్గా మనకి ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటే సరిపోయేది. మా అన్నయ్య అయితే థమ్స్ అప్ కూడా తీసుకొచ్చారు. సో ఆ వర్షానికి అందరం కలిసి కూర్చొని న్యూడిల్స్ తింటూ బాగా ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. చాలా సింపుల్గా కొంచెం టైంలోనే అయిపోతుంది కదా. ఫ్యామిలీ అంతా కూర్చుని ఇలా తినొచ్చు. బయట తీసుకున్నా కానీ స్పైసీగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అవి మనకంత సేఫ్ కాదు. మనం సొంతంగా తయారు చేసుకున్నది అయితే చాలా బాగుంటుంది కదా, హెల్తీ ఫుడ్ కూడా. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.